హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ కూడా. ఎలా ఉన్నారు? మనం ఈరోజు తెలుసుకుందాము ఆహారం తీసుకునే విధానం వల్ల మనకి ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యవంతంగా మనం మార్చుకోవచ్చు. ఎలా అంటారా? మనం ఆహారం తింటాము, కానీ ఎలా తింటాం? ఒక్కసారి మనం ఆలోచిద్దామా? వితిన్ 5 మినిట్స్లో అన్నం తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ మనం తీసుకునే ఆహారం మన శరీరానికి ఉపయోగపడుతుందా? అసలు మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం? శక్తి కోసం తీసుకుంటాం 3 పూట్ల. చూడండి, ఒక పూట తినకపోతేనే మనకి హెడేక్ వచ్చేస్తుంది, తర్వాత సమ్ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చేస్తాయి. ఇలా మన సమ్ ప్రాబ్లమ్స్తో మనం సఫర్ అవుతూ ఉంటాం. అవునా కాదా? మరి ఆహారం తినే విషయంలో మనకెందుకు ఇంత అశ్రద్ధ? ఆహారం తినకుండా మనం ఉండలేము, కానీ తినే విషయంలో ఎందుకు అంత అశ్రద్ధ? ఈరోజు మనం ఒక మంచి టాపిక్ నేర్చుకుందాము. మన పరిస్థితులు మారాలి అంటే ముందు మనం మారాలి. అవునంటారా కాదంటారా? అది హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు. అవునా? అయితే ఈరోజు మనం తెలుసుకుందాము, అసలు మనం అన్నం తినే టైంలో మనం ఎలా తింటున్నాము, అసలు అది ఎందుకు తింటున్నాము అనేది ఒక్కసారి మనం థింక్ చేద్దాము. తర్వాత ఒకటి చెప్పండి నాకు, భగవంతుడు దహనం చేసినా కూడా మన పళ్ళని మటుకు ఎందుకు అంత స్ట్రాంగ్గా సృష్టించాడంటారు? తెలుసా? మనిషి అన్నాక 100 సంవత్సరాలు తింటూనే బతుకుతాడు. మరి ఆ తినే టైంలో పళ్ళని అంత స్ట్రాంగ్ చేయాలి అని చెప్పి. కానీ మనం పళ్ళకి పని చెప్పకుండా సున్నితమైన పేగులకి పని చెప్తున్నాం. అసలు ఆహారం అనేది 32 సార్లు నమిలి తినాలి అని చెప్పి సైన్స్ చెప్తుంది. ఎందుకు నమిలి తినాలి 32 సార్లు? నమలకపోతే ఏమవుతుంది? ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఒక ముద్ద 32 సార్లు నములు తింటున్నామంటే 10 సార్లు నమలంగానే అది లూజ్గా జ్యూసీగా అయిపోతుంది. కానీ అది మన బాడీలో చక్కగా మన నోట్లో లాలాజలంతో డైజెషన్ అయ్యి మన బాడీలో చక్కగా జీర్ణ వ్యవస్థ బాగా సజావుగా సాగటానికి అది హెల్ప్ చేస్తుంది. అలా కాదు, మనం ముద్ద తింటాము, నీళ్లు తాగుతాము, లేకపోతే ఇంతింత నోట్లో ముద్దలు పెట్టేసుకొని మింగేస్తూ ఉంటాము. దానివల్ల మనం తిన్న ఆహారం అంతా కూడా శక్తిగా కన్వర్ట్ అవ్వకుండా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం తీసుకున్న ఆహారం మళ్ళీ 3 నుంచి 6 గంటలు అది డైజెషన్ అవ్వాలి. మరి ఇవన్నీ అసలు అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మన నోటి నుంచే మొదలవుతుంది. అవునా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచి మన ఆహారంలో చక్కగా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. తీసుకునే విషయాల్లో కర్రీస్ని ఎక్కువ మోతాదులో తీసుకోండి, రైస్ తక్కువ మోతాదులో తీసుకోండి, చిన్న ప్లేట్లో డిజైన్ చేసుకోండి, చక్కగా నిదానంగా తినండి. టీవీలు చూస్తూ, ఫోన్ చూస్తూ అస్సలు తినబాకండి. అది తిన్నా కూడా మన శరీరానికి వంట పట్టాలి. చక్కగా ఫీల్ అవుతూ తినండి, ఇష్టంగా తినండి, చక్కగా ఆస్వాదించండి తినే విషయంలో. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం? ఇంకెన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చక్కగా నా వాట్సాప్ నెంబర్ వస్తుంది, డయల్ చేయండి, చాట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళ సలహాలు అడుగుతున్నారు, సజెషన్స్ అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.